గుమ్మనూరు జయరాం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ రెండింటిలో ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు జయరాం. ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియలో మంత్రి జయరాం స్థానం మారిపోయింది. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జయరాం వైసీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వైపే జయరాం చూస్తున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో జయరాం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివరాం కుమార్, మంత్రి నాగేంద్రతో జయరాం సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన చేరికకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గుమ్మనూరు జయరాంకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఉండే వాల్మీకి సామాజిక వర్గంలో బలం పెంచుకునేందుకు గుమ్మనూరు జయరాం చేరిక సహకరిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం 5 సీట్లు అడుగుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, బురవకొండ, రాయదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అరుణ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని రోజుల నుండి ఆలూరు నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి వేరే వాళ్ళకి కేటాయించడం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న గుమ్మనూరు జయరాం ఏదైతే ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనకు కావాలని అధిష్టానం పైన ఒత్తిడి చేయడం జరిగింది. తాను ఎంపీకి అవసరం లేదు, నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి తన క్యాడర్ని సంపాదించుకున్నాను, దాదాపు 20 సంవత్సరాల నుండి అక్కడ క్యాడరు అదేవిధంగా నాయకుల్ని తయారు చేసుకున్నటువంటి బలమైన సామాజిక వర్గమైనటువంటి తమ నాయకత్వాన్ని ఆలూరుకు లేకుండా అది ఇబ్బందికి గురి చేసే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వారం రోజుల నుండి బెంగళూరులోనే తిష్ట వేయడం జరిగింది. ఆలూరు టు బెంగళూరు వయా ఢిల్లీ కాంగ్రెస్ అధినేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ లో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా రాయలసీమ జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఒక కేంద్ర బిందువుగా మారుతుంది. అనేక చోట్ల అసెంబ్లీ స్థానాలని ఏదైతే కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో వాల్మీకులు మేజర్ గా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి గుమ్మనూరు జయరాంని అధిష్టానం తక్కువ చూపు చూడడంతోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. క్యాడర్ లో కూడా ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గం వదలకూడదు. అదేవిధంగా కొంతమంది పెత్తందారులు తన ఎదుగుదలని అడ్డంకిగా మారారు. అందుకోసం ఈ రోజు ఆలూరు నియోజకవర్గం సీటు రాకుండా తనకు అడ్డంకులు గురి చేశారనేది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా తన సోదరుడు కర్ణాటక మంత్రి నాగేంద్ర, అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. గత 4 రోజుల నుండి అక్కడే తిష్ట వేసి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ పెద్దలతో చర్చ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా రాయలసీమ జిల్లాలో అనంతపురం, అదేవిధంగా కర్నూలులో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఉండడం, అనేక నియోజకవర్గాల్లో అనంతపురంలో తీసుకుంటే అనంతపురం జిల్లాలో గుంటకల్లు, అదేవిధంగా ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో మేజర్ గా ఉన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయము, ఆదోని, ఆలూరు ఈ 5 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం వాల్మీకులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా 7-8 స్థానాలు తన వర్గానికి కేటాయించాలని ప్రధానంగా అధిష్టానం ముందు, కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక లిస్టు అక్కడికి తీసుకువెళ్ళినట్లు సమాచారం అందితే డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా క్రీడల శాఖ మంత్రి నాగేంద్ర వీళ్ళిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది వైసీపీ అధిష్టానంలో మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అభ్యర్థుల్ని ఇన్ఛార్జీలుగా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను కాదని చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్నటువంటి
కుటుంబానికి టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి చెప్పడం జరిగింది. అయితే అధిష్టానం మాత్రం వాళ్ళ కుటుంబానికి మొగ్గు చూపుకోకుండా విరూపాక్షి పైన మొగ్గు చూపడంతో తీవ్ర ఆవేదన గురైన పరిస్థితి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు ఏదైతే టికెట్ ప్రకటించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు పూర్తిగా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. అయితే టీడీపీ నుండి కానీ కొంతమంది నేతలు గుమ్మనూరు జయరాంతో చర్చించినట్లు సమాచారం అందుతుంది. అయితే అతని ఏదైతే గుమ్మనూరు జయరాము రాయలసీమలో బీసీ నేతగా ఎదగడం, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం, గతంలో పీఆర్పీగా ఉండడం, అంతకుముందు జెడ్పీటీసీ గెలిచడము, అనేక రాయలసీమ జిల్లాల్లో ఒక పట్టున్న నేతగా ఎదిగినటువంటి గుమ్మనూరు జయరాంని ఖచ్చితంగా కొంతమంది తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు గుమ్మనూరు జయరాంకి ఎమ్మెల్యే టికెట్ లేకుండా చేశారనేది గుమ్మనూరు జయరాం అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితం మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కార్యకర్తలు, క్యాడర్ కూడా గుమ్మనూరు జయరాము విజయవాడలో ఉన్న సందర్భంలో తన ఇంటికి వెళ్లి అక్కడే మొత్తం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుమ్మనూరు జయరాంకి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని క్యాడర్ గాని హెచ్చరించడం జరిగింది. అనేక సంవత్సరాలు అక్కడ ఏర్పరచుకున్నటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి తీవ్ర వైసీపీ ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో ఎవరైతే అలకబూంతున్నారో వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. అవసరమైతే కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడుతోంది. మరి జయరాం విషయంలో వైసీపీ నేతలు ఎవరైనా సంప్రదించారా? అంటే వైసీపీ అధిష్టానం మాత్రం ఏదైతే కర్నూలు జిల్లా కోఆర్డినేటర్లు ఉన్నారో కోఆర్డినేటర్లు కూడా గుమ్మనూరు జయరాంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా తనకు ఆలూరు టికెట్ ఇవ్వాలా, తనను ఎంపీకి వెళ్ళను, నాకు నియోజకవర్గంలో పట్టుంది, ఆ నియోజకవర్గాన్ని వదిలిపోయే ప్రసక్తే లేదు, అనేక సంవత్సరాల నుండి ఇక్కడ బలంగా తన క్యాడర్ని తయారు చేసుకున్నాను, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తనకంటూ ఒక పట్టు ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఆ పట్టు వదులుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తనకు ఇవ్వకపోతే తన వారసుడైనటువంటి ఈశ్వర్కైనా ఖచ్చితంగా ఇవ్వాలా, తన వేరే నియోజకవర్గం ఏదైతే వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి మంత్రాలయం నియోజకవర్గం టికెట్ ఇవ్వండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి గాని తీసుకువెళ్ళినట్లు సమాచారం అవుతుంది. ఆ సందర్భంగా నేను ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా కుమారునికి సీట్ ఇస్తే అనేక సందర్భాల్లో ఇప్పటికే తిరుపతి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి తన వారసులకు ఇచ్చారు కదా, అలాంటి సందర్భంలో అలా ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా తన వారసుడికి ఇవ్వాలా అని వైఎస్ జగన్మోహన్ గానే దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఆ సందర్భంగా తన కుమారుడు ఆలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తాడు, నేను మంత్రాలయం నియోజకవర్గానికి వెళ్తాను, అక్కడ దాదాపు 70-80 వేల మంది వాల్మీకి సామాజిక వర్గం ఉన్నారు, అలాంటి ప్రాంతంలో ఖచ్చితంగా దానికి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో కానీ తనకు సంబంధాలు ఉన్నాయి, ఆ ప్రాంతానికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అయితే అధిష్టానం మాత్రం ససేమీర అనడంతో కనీసం ఏదైతే ఎంపీగా తనను పంపించడానికి నేను ఎంపీగా వెళ్తాను, అయితే ఆలూరు నియోజకవర్గం కానీ ఖచ్చితంగా తన కుటుంబానికి ఇవ్వాలని పట్టుబట్టిన సందర్భంలో అధిష్టానం మాత్రం పెడచెవున పెట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఏదైతే బెంగళూరులో గత 5-6 రోజుల నుండి కాంగ్రెస్ అధినేతలతోనే సంప్రదింపులు జరిపినట్లు ఆ సమాచారం కర్నూలు జిల్లా పగ్గాలు చేతికిచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అరుణ. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇన్ఛార్జీల మార్పు తర్వాత గుమ్మనూరు జయరాం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసిన మేరకు అందరూ కూడా కలిసిన తర్వాత దాదాపుగా నేను పరిచయమై మీకు 2009 నుంచి ఈరోజు 2023 వరకు దాదాపుగా అంటే 15 సంవత్సరాల పైచిలకనే మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నా పైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడుగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా 2009 అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా ఆ రోజు 2009లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతో మంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి
14లో మరి నన్ను ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మనకి ఏది నడుపుకున్నా కూడా మరి నాతో పాటు కంటిన్యూ ఉండి, అంటే ఆ 14లో ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా నాతో పాటు అదే కంటిన్యూ కొనసాగి మరి 2019లో భారీ మెజార్టీతో మీరు ఆలూరు నియోజకవర్గ ప్రతి అన్న అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను మరి గెలిపించి మరి మంత్రిని కూడా 5 సంవత్సరాలు కొనసాగించారు. మీ ప్రేమ అనురాగానికి నాకు ధన్యవాదాలు.